కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెళ్ళై పిల్లలుంటే సౌత్ లో హీరోయిన్ రోల్స్ దక్కడం ఇక కష్టమేనా? మరొకసారి ఆ హీరోయిన్ విషయంలో ప్రూవ్ అవుతోందా? నార్త్ లో చెల్లినట్లు సౌత్ లో స్టార్ హీరోలతో రొమాన్స్ చేయడం సాధ్యం కాదా? ఇక టాలీవుడ్ లో గెస్ట్ అపీరియన్స్ నిడివి తక్కువ ఉన్న పాత్రలకు షిఫ్ట్ కావాల్సిందేనా? బాలీవుడ్ కి పోటీగా సౌత్ ఇండస్ట్రీ ఎదుగుతోంది, కానీ కొన్ని విషయాల్లో ఇంకా అక్కడే ఆగిపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో పెళ్ళై ఓ బేబీ పుట్టాక స్టార్ భామలను సైతం పక్కన పెట్టేస్తోంది. శ్రేయా టు కాజల్ అగర్వాల్ వరకు ఇదే జరుగుతోంది. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పోషిస్తున్న రోల్స్ చూస్తే ఇదే అనిపిస్తోంది. గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని ఓ కొడుక్కి జన్మనిచ్చాక కాజు పాపపై కాన్సన్ట్రేషన్ తగ్గించింది సౌత్ బెల్ట్. హే సినామిక, భగవంత్ కేసరి, ఇండియన్ 2 చూస్తే ఇదే డౌట్ కలుగుతోంది. ఇందులో ఆమెవన్నీ సెకండ్ హీరోయిన్ రోల్సే. దీపికా నయన్ లాంటి మదర్స్ అయిన భామలకు భారీ ఎలివేషన్, రెమ్యునరేషన్ ఇస్తున్న నార్త్ సౌత్ బెల్ట్ కాజల్ ని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. మార్కెట్ డిమాండ్ లేకపోవడంతో అమ్మడు కూడా సరిపెట్టేసుకుంటోంది. స్కోప్ నిడివి తక్కువ ఉన్న రోల్స్ కి అడ్జస్ట్ అయిపోతోంది ఈ టాలీవుడ్ చందమామ. ప్రెజెంట్ మైథలాజికల్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తోంది భామ. కన్నప్పలో పార్వతీదేవిగా స్మాల్ రోల్లో కనిపించబోతోంది. అలాగే రామాయణలో యశ్ సరసన అంటే రావణాసురుడి భార్య మండోదరి రోల్లో నటిస్తోంది. పార్వతీదేవి రోల్ కన్నా మండోదరి క్యారెక్టర్ కాస్త ఎక్కువే ఉండబోతోందని టాక్. ఇక బాలీవుడ్ లో సికిందర్ లో కాసేపు కనిపించిన కాజు పాప రామాయణ్ 2 parts లో ఇన్బిల్ట్ కాబోతోంది. హిందీలో శ్రేయాస్ తల్పడేతో ది ఇండియా స్టోరీ చేస్తోంది. ఇదొక్కటే ఆమె ఫీమేల్ లీడ్ గా కనిపించబోతున్న మూవీ. ఇక ఇండియన్ 3లో ఆమె రోల్ ఎక్కువగా ఉండబోతోందని టాక్. తల్లి రోల్ కి షిఫ్ట్ కాగానే స్టార్ హీరోస్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ పోగొట్టుకున్న చందమామ త్వరలో మెగాఫోన్ పట్టే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఆమె డేరింగ్ స్టెప్ తీసుకోవడమే కాదు, ఈ తరం భామల్లో కెమెరా పట్టిన స్టార్ హీరోయిన్ గా నిలిచిపోవడం ఖాయం.